కాంగ్రెస్ పాలనలో సచివాలయం కమిషన్లకు కేరాఫ్గా మారిందనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల కోసం సీఎం కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేసే కాంగ్రెస్ హైకమాండ్కు పంపినట్లు ప్రధాని మోదీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కమిషన్ లేనిదే బిల్లులు క్లియర్ చేయలేరని, ఒక్కో మంత్రికి ఒక్కో రకమైన కమిషన్ ముట్టజెప్పాల్సిందేనని బిల్లులు రాని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. సీఎం మంత్రుల వ్యవహార శైలితో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటోందా అంటే అవునని సమాధానం వస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రైతు బంధు కోసం 7,500 కోట్ల రూపాయలు ఖజానాలో భద్రపరిచారు. మూడోసారి తన ప్రభుత్వం పాలనలోకి రాగానే వాటిని రైతుల ఖాతాల్లో జమ చేద్దామని భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ గద్దెనెక్కింది. రైతు బంధు కాదు, ఇకపై రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతోపాటు అనేక ఇతర హామీలను కూడా గుప్పించింది. తీరా ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే మాట మార్చేసింది. హామీలు నెరవేర్చడానికి ఖజానాలో రొక్కం లేదని బుకాయించింది. నెపాన్ని గత పాలకులపై నెట్టే ప్రయత్నం చేసింది. శ్వేతపత్రం అన్నది ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమన్నది. తీరా ఆచరణలో మాత్రం శూన్యంగా మారింది. అధికారం చేపట్టగానే కాంగ్రెస్ రైతు బంధు కోసం కేసీఆర్ సేకరించి పెట్టిన సొమ్ము హుష్కాకి అనిపించింది. గుట్టుచప్పుడు కాకుండా అస్మదీయ కాంట్రాక్టర్ల పేమెంట్లు చెల్లించేసింది. పనిలో పనిగా స్వయానా ఓ మంత్రి తాలూకు పెండింగ్ పేమెంట్లను క్లియర్ చేసింది. అయిన కాడికి కమిషన్లు దండుకుంది. ఆమ్యామ్యాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానానికి పంపాడనేది విపక్షాల ఆరోపణ. దీనికే ప్రతిపక్ష పార్టీలు ఆర్ఆర్ ట్యాక్స్ అని ముచ్చటగా ముద్దు పేరు పెట్టారు. ఆర్ఆర్ అంటే రేవంత్ టు రాహుల్ అని అర్థం. పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ప్రస్తావన చేస్తూ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఇక ఆర్థిక పరిస్థితి సరే. ఏ చెల్లింపు కోసమైనా అక్కడ 8 నుంచి 9% బి ట్యాక్స్ కట్టాల్సిందేనట. బి అనేది సంబంధిత శాఖ మంత్రి పేరులో మొదటి అక్షరమన్నమాట. చిన్నదైనా పెద్దదైనా పేమెంట్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా సదరు మంత్రి ప్రమేయం ఉండాల్సిందే. ఎంతో కొంత కమిషన్ ముట్టజెప్పాల్సిందే అన్నది సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అక్కడి దాకా రూటు లేని వాళ్ళు తమ చెల్లింపులు జరగక లబోదిబో అంటున్నారనేది అటు ఉద్యోగుల్లో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక నాయకుడు ఈ ఆర్ఆర్ బి ట్యాక్స్ వ్యవహారంపై బాహటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేకెత్తించింది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిక్ లీవ్ లో ఉన్నప్పుడు ఒక వ్యూహం లేకుండా ఉన్న డబ్బంతా కాంట్రాక్టర్లకు చెల్లించేసి ఖజానాకు బొక్క పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఫలితంగా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు నిధుల కొరత ఏర్పడిందనేది ఉన్నతాధికారుల ఉవాచ. ఈ వ్యవహారమంతా గమనించిన మరో మంత్రి తానేం తక్కువ తిన్నానా అంటూ ఇరిగేషన్ శాఖలో ఏకంగా 950 కోట్లు వసూలు చేశాడట. అందులో 500 కోట్లు కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్న ఒక కీలక నేతకు బదలాయించాడట. ఈ కప్పానికి అదే బీజేపీ నేత సదరు శాఖ మంత్రి పేరులోని మొదటి అక్షరంతో యూ ట్యాక్స్ అని నామకరణం చేశాడు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మంత్రుల ట్యాక్స్ వసూలు ట్రెండింగ్ లో నడుస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది మంత్రుల పేరిట ఇలాంటి వసూళ్ల బాగోతాలు వెలుగు చూస్తాయో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఎవరు ఏం చెప్పినా వసూలు చేసిన దాంట్లో అధిష్టానానికి వాటా పంపుతున్నామనే వెర్షన్ కామన్. తద్వారా భవిష్యత్ రాజకీయాలు ముదిరి పాకన పడితే సీఎం పదవి తమను వర్తిస్తుందని చెప్పుకోవడమే మంత్రుల లక్ష్యం అనేది కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న వాదన.